అనిల్ రావిపూడి గారికి అలానే బుచ్చి గారికి థ్యాంక్ యూ అండి. నిజంగా మీరు వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అలానే సుష్మిత గారు థ్యాంక్ యూ మ్యామ్. మీ అందరూ వచ్చి మేము ఎంతో కష్టపడి ఈ సినిమాని చాలా ప్యాషనేట్గా ఒక కొత్త జానర్ మన తెలుగు ఆడియన్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాం. సో వాళ్ళు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అనిల్ గారు. మీ అందరి సినిమాలకి మేము ఆల్రెడీ చాలా పెద్ద ఫ్యాన్స్. నేను అదే అనుకుంటాను, ఎప్పుడైనా ఒక మంచి పాయింట్ అయినా ఒక ఆర్ట్ సినిమా అయినా చాలా ఇంపాక్ట్గా కమర్షియల్గా చెప్తే దాని రీచ్ వేరనమాట. ఇప్పుడు సంక్రాంతి వస్త్రంలోనే సార్ క్లైమాక్స్ ఇచ్చారనమాట, గురువుల్ని గౌరవించాలని. మీరు నమ్మరు, ఆ సినిమాని ఎంత ఎంజాయ్ చేశాను. ఆ సినిమా చూశాక తర్వాత నేను మా గురువులు నాకు ఎవరైతే యాక్టింగ్ నేర్పించారో సౌరవ్ సచ్దేవ గారు అలానే అరుణ భిక్షు గారిని పిలిచి కాల్ చేసి మ్యామ్ మీరు నా సినిమాలో యాక్ట్ చేయాలని కోరుకున్నాను అనమాట. దట్ ఈస్ ద ఇంపాక్ట్ సార్. హైందవ సినిమాలో వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఇంపాక్ట్ యూ క్రియేట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు అలాంటి మంచి పాయింట్ చెప్తూ మమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే బుచ్చి గారు సార్ మీ ఫస్ట్ సినిమాకి పెద్ద ఫ్యాన్లు అయిపోయాం. ఇంకా ఒక షార్ట్ పెట్టారు కదా, చాలా ఆల్రెడీ ట్రైలర్గా ఒక షార్ట్ పెట్టారు కదా, ఆ షార్ట్ తోటి నాకు తెలిసి 1,00,000 టికెట్లు తెగిపోతాయి. సో మీ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అయ్యి మా సతీష్ గారికి కూడా చాలా 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 పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే కిష్కింధపురి గురించి చెప్పాలంటే సెప్టెంబర్ 12న వస్తుందండి. భయ్యా భయపడటం కూడా ఆటే. ఈ సినిమాతో మిమ్మల్ని అందరినీ భయపెడతాం, అలరిస్తాం. సో డెఫినెట్గా మీరు ఒక మంచి విజువల్ అలానే ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ చూసి ఇంత మంచి కథ చూసారని కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు. ఇంతమంది కథ చేసుకున్న మా కౌశిక్ గారికి భయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి కథ నా దగ్గర తీసుకొచ్చినందుకు, ఇంత బాగా తీసినందుకు నిజంగా ప్రౌడ్. ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత చాలా మీరు మంచి హైట్స్కి వెళ్తారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత మీరు గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలానే మిమ్మల్ని సపోర్ట్ చేసిన చిన్మయ్య గారికి గ్రేట్ విజువల్స్ ఇచ్చారండి. అలానే చైతన్ భరవాజర్ ఎరగదీస్తారు భయ్యా, బద్దలు కొట్టైపోతున్నారు థియేటర్ని, దద్దరిల్లిపోతుంది. సెప్టెంబర్ 12న థియేటర్ షేక్ అయిపోతుంది. ఫస్ట్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు 2 hours హుక్ అయిపోయి చూస్తారండి. నేను ఈ మధ్య స్టేట్మెంట్స్ చాలా వైరల్ అవుతుంది. 10 శాతం మీరు ఫోన్ పట్టుకుంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేస్తాను. ఎందుకో చేస్తామండి ఫిల్మ్ ఇండస్ట్రీ. కష్టపడింది ఇక్కడే, ప్రేమించింది ఇక్కడే, బతకాలనుకుంటుంది ఇక్కడే, కట్టే కాలే వరకు